సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వాళ్లతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైవేలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరారు నగరవాసులు. విద్యార్థులకు సెలవులున్నాయి, ఉద్యోగులకు వీకెండ్ కూడా అవడంతో ఇక భారీ ఎత్తున వాహనాలతో నిండిపోయాయి నేషనల్ హైవేస్ అన్నీ కూడా. చౌటుప్పల్లో రోడ్డు నిర్మాణ పనులతో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది, సాటర్డే సండే రావడంతో ఇంకా పెద్ద ఎత్తున వీకెండ్, ఆ తర్వాత కంటిన్యూగా పండగ. సో భారీ ఎత్తున వాహనాలు ఇప్పటికే బయలుదేరాయి. ఇక రేపు ఎల్లుండి ఇంకా ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటికే చాలామంది ఆ ట్రాఫిక్ని తలుచుకొని భయపడుతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే మరోవైపు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జేఎన్టీయూ, కేపీహెచ్పీ, మూసాపేట్, వై జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బస్సులు ఆపేటువంటి స్థలాలను ఇప్పటికే ట్రాఫిక్ డీసీపీ రంజన్ కూడా పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు యాజ్ యూజువల్గా ఎప్పటిలాగానే ప్రయాణికుల్ని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. 1000 రూపీస్ ఉండేటువంటి ఒక టికెట్ రేట్, సాధారణంగా ఒక 1000 రూపీస్ ఉంటే టికెట్ రేట్ ఇప్పుడు 4000, 5000 వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ 4 times, 3 to 4 times హయ్యర్ ప్రైజెస్తో టికెట్లు అమ్ముతున్నారు. మరోవైపు ఇక ప్రైవేట్ క్యాబ్స్ పరిస్థితి అలాగే ఉంది. అవకాశం దొరికింది కదా అని ప్రయాణికుల్ని దోచుకుంటున్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు ఎప్పట్లాగానే ఫెయిల్ అయ్యాయి. దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్. అండ్ మరోవైపు ఈ హైవేలలో ట్రాఫిక్ తీవ్రంగా ఉండడంతో అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. కాకపోతే మీరు ఇండివిజువల్గా మీరు జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ట్రాఫిక్ సమస్య సహజంగా డే టైంలో ఎక్కువగా ఉంటుంది. చాలామంది నైట్ టైమ్స్ ట్రావెల్ చేస్తున్నారు, బట్ ఇట్స్ వెరీ డేంజర్. మనందరికీ తెలిసిందే నైట్ టైం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి. ఇవాళ రేపు జర్నీస్లో కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఫాగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేవాళ్ళు, సొంత కార్లలో వెళ్ళేవాళ్ళు ఒకసారి మీ కండిషన్స్ని చెక్ చేసుకోండి, మీ కార్ కండిషన్స్ని చెక్ చేసుకోండి. మా ప్రతినిధి పవన్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. పవన్, ఇప్పటికే హైవేల మీద తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు మరి ఎలా డీల్ చేస్తున్నారు ఈ సమస్యతో? నందు, సంక్రాంతి పండుగ మొదలవడానికి ఇంకొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో అప్పుడే సిటీ వాసులు అందరూ కూడా పల్లెబాట పట్టారు. సో ఈ రోజు శుక్రవారం అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ రోజు వర్కింగ్ డే ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి వర్కింగ్ డే అందరూ సెలవు తీసుకొని ఈ రోజు సాయంత్రం జర్నీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే శని ఆదివారం వరుసగా సెలవులు రావడంతో ముందుగానే శుక్రవారం రాత్రికి అందరూ కూడా ప్రయాణాలు మొదలు పెట్టుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైవేలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇటు మియాపూర్ నుంచి మొదలు పెట్టుకున్న మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కుకట్పల్లి అండ్ అదేవిధంగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎల్బీ నగర్ వరకు కూడా ఈ రహదారులన్నీ కూడా ఫుల్ రద్దీగా కనపడతా ఉన్నాయి. శుక్రవారం రోజే ఇంత రద్దీగా ఉంటే రేపు శని ఆదివారాలు ఇంకెంత రద్దీగా ఉండాలనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా కొంచెం జంకుతున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఒక్కసారి కొన్ని రోడ్లు కూడా కొన్ని ప్రమత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బస్సులన్నీ రోడ్లు ఎక్కడంతో కొన్ని గంటల సమయం పడతా ఉంది. సిటీ దాటడానికి నార్మల్ డేస్ లో 1 గంట సమయం పట్టేది, కానీ ఇప్పుడు సుమారుగా 2-3 గంటల సమయం పడుతుంది సిటీ దాటడానికి. సో ముందస్తుగానే ప్రతి ఒక్కరిని కూడా ప్రయాణికుల్ని ఒక అరగంట ముందే బస్ స్టాప్ కి వచ్చి ఉండండి, ఎందుకంటే ఒక్కోసారి ఆలస్యం కావచ్చు, లేకపోతే ముందు వెళ్ళొచ్చు అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. అండ్ హైవేలపై ఓవరాల్ ఎక్కే కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా గంటల తరబడి లైన్ లో ఉండాల్సి వస్తుంది. ఫాస్టాగ్ దగ్గర ఒకప్పుడు మినిమం 2-3 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేసే సమయం కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఆ టోల్ గేట్స్ దగ్గర సుమారుగా 2-3 గంటలకు పైగా ఎదురు చూడాల్సిన సమయం పడతా ఉంది. ఓవరాల్ పైన ఇలాగుంటే ఇటు విజయవాడ హైవే కావచ్చు, నేషనల్ హైవే, ఇటు మళ్ళీ రాజమండ్రి పోయే హైవేస్ ఏవైతే ఉన్నాయో కూడా వైఆర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా రద్దీగా కనపడతా ఉన్నాయి. అందరూ కూడా సొంత పనులు వేసుకొని అండ్ ఇటు బస్సులలో ఫుల్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ప్రయాణం బాట పట్టారు. ఇప్పటికే ఇలా ఉంటే ఇంకా రానున్న 2 రోజులు ఎలా ఉండబోతుందనే నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోడ్డు రవాణా సంస్థతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లకు చేస్తున్నట్లుగా ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్ అయితే వెల్లడించడం జరిగింది. దీంతో భాగంగా నేడు కేపీహెచ్బీ ప్రధాన బస్ స్టాప్ ను ట్రాఫిక్ పోలీసులు కలిసి పరిశీలించడం జరిగింది. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు పండుగ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో
బస్సులు ఆపే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోమంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేపీహెచ్పీ నుండి 36 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కూకట్పల్లి డిప్యూటీ ఆర్ఎం అపర్ణ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. చివరి ప్రయాణి వరకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ కూడా వారు చెప్పడం జరుగుతా ఉంది. సో ప్రస్తుతానికైతే రోడ్లపై ఇప్పటికీ కూడా రద్దీ కనపడుతోంది. సుమారుగా ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఇప్పుడే మొదలవుతాయి. 10 నుంచి 10:30 ఆ సమయం మధ్యలో మొదలవుతాయి కాబట్టి అసలైన ట్రాఫిక్ ఇప్పుడే మొదలైంది. పోలీసులు వారందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నందు. రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే హైవేల్లో చాలా రష్ ఉంది. ఇక రేపు ఎల్లుండి సాటర్డే అండ్ సండే మరింత ఎక్కువ రష్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రష్ చాలా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇప్పటికే బస్సు ఫేర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టికెట్ల రేట్లు, ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి ప్రజల్ని. ఈ అవకాశాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని 3 to 4 times ఎక్కువ రేట్లతో వాళ్ళు అమ్ముతున్నారు. ఒక 1000 రూపీస్ ఉండేది 4000, 5000 రూపీస్ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క టికెట్ని. సో కేర్ఫుల్గా ఉండండి. మేము ఈ సొంత వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు అయినా సరే వెహికల్ కండిషన్ని చెక్ చేసుకోండి అండ్ ట్రాఫిక్లో జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ అధికారుల వైఫల్యం ఏదైనా ఉన్నా, అక్కడ ఏర్పాట్లు ఏవైనా సమస్యలు ఉన్నా, ఇంకేమైనా సమస్యలు ఉంటే మీకు నేషనల్ హైవేస్ మీద కానీ సిటీ ట్రాఫిక్లో కానీ ఆర్టీవీతో మీరు మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఈ విషయాల్లో మేము కూడా మీకోసం అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ వారు చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించారు. వీటిలో ముఖ్యంగా మనకి ఏమైనా సర్వీస్ కూడా వెంటనే బస్సు వస్తే వాటి సర్వీస్ వెంటనే అనౌన్స్ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఈజీగా బస్సుని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్కడానికి అది ఈజీగా ఉంది. అంతేకాకుండా ట్రాఫిక్ ని నియంత్రించడానికి పోలీస్ శాఖ వారు కూడా బాగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ గవర్నమెంట్ ఇక్కడ మే హెల్ప్ యూ పెట్టడం వల్ల దానివల్ల ఎవరైనా ఏదైనా మిస్ అయినా బస్సు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి బస్ కాల్ చేసి వాళ్ళు ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. టికెట్ రేట్లు పాతదానితో పోల్చుకుంటే కొంచెం ఒక 10-15% ఇంక్రీజ్ చేశారు. బట్ ఇట్ ఈస్ ఓకే. యాక్చువల్లీ అలాగే సర్వీస్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఆబ్వియస్లీ అందరూ ఈ పండుగ సందర్భంగా అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు. సో అది కూడా నాట్ మంచి పర్వాలేదు. ఓకే, 10-15% అంటే సో అందరూ ఎఫర్ట్ చేయగల ప్రైజుల్లోనే ఉన్నాయి. ఈ బస్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. పర్టికులర్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ గా నెంబర్ ఆఫ్ బస్సెస్ చాలా పెంచారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ వృద్ధులకి, మహిళలకి అండ్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది. సంక్రాంతి పండుగ కన్నా ముందరే మా స్కూల్ కి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ, స్కూల్ పండుగ రెండు 11th 100 years ఫంక్షన్ చేస్తున్నారు. దానికోసం నేను ఒంగోలు బయలుదేరాను. ఫాలో సంక్రాంతి కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది బస్ అంతా. విష్ యూ ఆల్ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి అండ్ వీఆర్ 100 times happy for reunion all students. ఫెసిలిటీస్ బాగున్నాయి. మేము బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఆ ఫాలో అప్స్ బాగున్నాయి, ఆ రిమైండర్స్ బాగున్నాయి, ఆ సపోర్ట్ బాగుంది. వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. టీజీఎస్ఆర్టీసీ మా బాబు బుక్ చేశారు. ఒకప్పుడు టీజీఎస్ఆర్టీసీ భయంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. మా లగ్జరీ బస్సెస్ కన్నా దానికన్నా డామినేటింగ్ గా మంచి ట్రావెల్స్ ఫెసిలిటీ అందిస్తున్నారు ప్రజలందరికీ. తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మనకి బస్ స్టాండ్ లోపల మనకు ఆర్సీపురం నుంచి మొదలుకొని కూకట్పల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, ఇక్కడ కూకట్పల్లి, అలాగే వై జంక్షన్ వరకు కూడా మన బస్సులు ఆపేయడం జరుగుతుంది. ఎవరికి వారికి ప్రత్యేకమైన స్థలం కేటాయించడం జరిగింది. ఈసారి తెలంగాణ బస్సులన్నీ మీరు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ బస్సులన్నీ ఇక్కడ ముందు ఆపుతారు. దీని తర్వాత ఆంధ్ర బస్సులు ఆపుతారు.